నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. మనందరికీ చాలా ఇష్టమైన సబ్జెక్ట్ వెయిట్ లాస్ అనేది. కాకపోతే ఈ మధ్యలో ఎలా అయితున్నామంటే, ఇప్పుడు స్పెసిఫిక్ బాడీలో నుంచి ఓన్లీ ఒకటే పార్ట్ ఆఫ్ ఫ్యాట్ తీసేయాలి అన్నట్టుగా తయారవుతున్నాం. మీరు అలా అనుకున్నా కూడా అలా అవ్వదు. మనం కంపల్సరీ ఫుల్ బాడీ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పొట్ట ఎక్కువగా ఉంది. సో, ఫుల్ బాడీ చేసుకొని బెల్లీకి సంబంధించినవి మనం చాలా ఆసనాలు చూపిస్తున్నాం కదా! అవి ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అంతేకాని ఓన్లీ స్పెసిఫిక్ పార్ట్‌కి సంబంధించింది ఎప్పుడూ చేయకూడదు. మీకు మంచి వార్మప్ కావాలి. మనకి ప్రతి పార్ట్‌కి నేను చూపిస్తున్నాను. ఎందుకు ఫుల్ బాడీ చేసుకొని అవి కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి అని నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నాను. సెకండ్ థింగ్ వచ్చేసి వెయిట్ లాస్ జర్నీలో ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత తింటున్నాం? ఏం తింటున్నాం? మనకు సరిపడా అన్ని అందాల్సినవి అందుతున్నాయా? లేదా? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా! సో, ఇవన్నీ కూడా కరెక్ట్‌గా పెట్టుకోవాలి. సో, వెయిట్ లాస్ ఇదంతా 100% అవ్వాలి అనుకోవాలి. దాని గురించి ప్రయత్నం చేయాలి. బట్ మనకి మెయిన్ టార్గెట్ ఎప్పుడైనా సరే హెల్త్ ఉండాలి. ఆరోగ్యంగా అవ్వాలి. ఈ రోజుటి కంటే రేపు ఇంకొంచెం బెటర్ అవ్వాలి హెల్త్ పరంగా. మనకిప్పుడున్న సమస్య రేపు రావద్దు. అది ఉండాలి. అన్నిటికి సొల్యూషన్ కొంతమంది ఉంటారు. అన్నిటికి సొల్యూషన్ క్యాలరీ డెఫిసిట్ అనో, లేకపోతే అన్నిటికి అదే ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాలరీస్ ఇన్, క్యాలరీస్ ఔట్ కాన్సెప్ట్ ఉంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్ వెయిట్ లాస్‌కి 100%. బట్ అలా అని నేను క్యాలరీస్ తక్కువ తీసుకొని ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాను అనుకోండి. బట్ నేను తినే ఫుడ్ అంతా రాంగ్ ఉంటుంది. మొత్తం జంక్ తింటున్నాను. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మీట్ తింటున్నాం అనుకోండి. ఆబ్వియస్లీ మంచిది కాదు. ఇప్పుడు మీట్ ఎక్కువ తింటున్నారు. 3 పూటలు ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రోటీన్ నేను ఓన్లీ నాన్ వెజిటేరియన్ తింటున్నాను. మీకు ఆల్రెడీ తెలుసు నాన్ వెజ్ తింటే ఎంత డేంజరో. ఈ మధ్యలో ప్రతి డాక్టర్ చెప్తున్నారు కంపల్సరీ ఏ ప్రాబ్లమ్‌తో వెళ్ళినా మీట్ తక్కువ చేసుకోండి. డైజెషన్ ఇష్యూస్ వస్తున్నాయి. రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకు మనం తినే మీట్ అసలు మీటే కాదు. దాని క్వాలిటీ ఎప్పుడో తగ్గిపోయింది. హార్మోనల్ ఇంజెక్షన్స్ అనుకుంటా అవని ఇవని ఏదో ఏసి పెంచుతున్నారు. ఎక్కడే చచ్చిపోయినా కూడా అక్కడే ఉంచుతారు అన్నిట్లలో. సో, వెరీ వెరీ డేంజరస్. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటే ఎక్కడో ఎళ్ళిపోతాం. సో, ఎలా తింటున్నాం? ఏం తింటున్నాం? కొంచెం చూసుకొని తినాలి. ఇప్పుడు మీరు సపోజ్ ఈరోజు ఒకటి తిన్నారు. మొలకలు ఉన్నాయండి. మొలకలు చాలా మంచిది యూజువల్లీ. కానీ ఇప్పుడు మీకు ఓన్లీ మొలకలు పోసేసుకోకుండా తింటే కొంతమందికి ఎక్స్‌ట్రీమ్ గ్యాస్ ఫార్మ్ అవుతది. ఎక్స్‌ట్రీమ్ డిస్కంఫర్ట్ వచ్చేస్తది. అలానే తింటే ఇంకా ఇంకా ఎక్కువ అవుతది ఆ ప్రాబ్లమ్. సో, మీరు దాన్ని ఏం చేయొచ్చు ఉడకబెట్టుకోనో, పోపేసుకొనో తినొచ్చు. ఒకళ్ళకి పడుతుంది అని నాకు కూడా పడాలి అని లేదు. ఎవ్రి బాడీ ఈస్ డిఫరెంట్. మన బాడీకి ఏం పడుతుంది, మన బాడీకి ఏం పడట్లేదు చూసుకొని మెదులుకోవాలి. ఇప్పుడు నేను మంచి ఆసనాస్ చూపిస్తాను. ఎలాంటి వెయిట్ లాస్ ఫుల్ బాడీ యోగా చేపిస్తాను. నేను చేపిచ్చే ప్రతి ఆసన్ మీకు ఓన్లీ బెల్లీ ఫ్యాట్‌కి నేను చేపిచ్చే ఆసనాస్ కూడా చాలా మంచి ఆసనాస్ అవి. అంటే ఏంటి ఓన్లీ మీకు బెల్లీకే కాదు దాంతోటి వందల యూజెస్ ఉంటాయి. టన్స్ ఆఫ్ యూజెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు కూడా అంతే. నేను చేపిచ్చే ఫుల్ బాడీ యోగా చూపిస్తాను. ఒక సీక్వెన్స్ చూపిస్తాను. ఇంకా మీరు రెగ్యులర్‌గా ఇది చేసుకోండి. ఫుల్ బాడీకి చాలా మంచిది. దీంతో పాటు మీకు ఇంకెక్కడ ఏ పార్ట్ ఎక్కువ అనిపిస్తుంది దాంతో పాటు అది కూడా యాడ్ చేసేసుకోండి. సో, చూద్దాం. ఫస్ట్ ఇలా నిల్చున్న దగ్గరనే ఇలా చూడండి. నమస్కార్. ఈ బమ్ ఉంది చూసారా? హిప్స్‌ని కొంచెం వెనకాలకనేసుకొని గోడ కుర్చీ వేసేవాళ్ళం కదా! చిన్నప్పుడు సేమ్ అదే. 2 చేతులు పైకి తీసుకోండి ఇలా. ఇక్కడ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ కిందికి. ఇలా స్లోలీ 2 కాళ్ళు జంప్ చేయండి. లేకపోతే మీరు వాక్ కూడా చేయొచ్చు. స్లోగా తీసుకోండి. ఇలా పలక్ ఆసన్ ఆర్ ప్లాంక్ వచ్చేసాయి. ఇప్పుడు స్లోలీ ఇలా భుజంగ. మళ్ళీ స్లోలీ ఇలా అధోముఖ రండి. మళ్ళీ స్లోలీ అధోముఖ నుంచి ప్లాంక్. స్లోలీ భుజంగ. స్లోలీ ఇలా చైల్డ్ పోజ్. ఇలా రైట్ లెగ్ ఫార్వర్డ్ ఇక్కడ బయట తీసుకోండి. తీసుకొని ఫార్వర్డ్ చూసుకుంటూ ఇలా లెగ్‌ని ఇలా సైడ్‌కి స్ట్రెచ్ తీసుకోండి. మళ్ళీ స్లోలీ అధోముఖ. నీస్ 2 బెండ్ చేసుకొని మీరు ఇలా వాక్ అయినా చేయొచ్చు లేదా జంప్ అయినా చేయొచ్చు. స్లోలీ మలాసన వచ్చేసాయి. ఇలా స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకోండి. ఇక్కడ ఒక డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకోండి. స్లోలీ పామ్స్ 2 మళ్ళీ చేతి మీద కింద పెట్టేసుకొని హిప్స్ పైకి ఇలా జంప్ అయినా చేయొచ్చు లేదా స్లోలీ వాక్ అయినా తీసుకోవచ్చు. మళ్ళీ అధోముఖ. స్లోలీ ప్లాంక్. భుజంగ. స్లోలీ ఇలా చైల్డ్. మళ్ళీ లెఫ్ట్ లెగ్ ముందుకు తీసుకొని ఈ రైట్ లెగ్ కొంచెం వెనకాలకు అనేసుకొని
ఫార్వర్డ్ చూసుకుంటూ ఇది ఇలా సైడ్కి స్ట్రెచ్ తీసుకోండి. మళ్ళీ సేమ్ అధోముఖ, నీస్ బెండ్ చేసి ఫార్వర్డ్ జంప్, మల్లాసన. 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకోండి. స్లోలీ మళ్ళీ 2 చేతులు కింద పెట్టేసుకొని స్లోలీ ఇలా పైకి కిందికి, స్లోలీ ఇంకా దగ్గరకు తెచ్చుకొని 2 చేతులు ఇలా పైకి 1, మళ్ళీ స్పైన్ స్ట్రెయిట్ కిందికి ఇలా 2, 3, స్లోలీ ఇలా 4, 5 ఇలా స్లోలీ 6. మళ్ళీ సేమ్ మలాసన, స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకోండి. ఒక డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకొని మొత్తం రిలాక్స్ చేసేసేయండి బాడీని. స్లోలీ 2 చేతుల కింద, మళ్ళీ సేమ్ బ్యాక్, స్లోలీ అధోముఖ. ఇక్కడ కాసేపు ఉండండి. అధోముఖ తోటి చాలా చాలా లాభాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే బాడీని మైండ్ బాగా కామ్ చేస్తుంది. స్లోలీ మళ్ళీ చైల్డ్ లో నుంచి స్లోలీ ఇలా పైకి వచ్చేసి వజ్రాసన. ఇక్కడ ఒక డీప్ బ్రీత్ తీసుకొని వజ్రాసన కూడా చాలా చాలా మంచి ఆసన. ఇప్పుడు మనం చేసే ప్రతి ఆసన మీకు ఓన్లీ వెయిట్ లాస్ కనిపిస్తుంది కావచ్చు, కానీ నాకు వేరే చాలా బెనిఫిట్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అధోముఖాలో ఉన్నారా, అధోముఖ ఎప్పుడైనా సరే చాలా మంచిది. ఇప్పుడు మనం కింది కొంగి ఉన్నాం చూసారా, అది సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. మైండ్ని బాగా కామ్ చేస్తుంది, స్ట్రెస్కి కూడా చాలా తక్కువ చేస్తుంది, వీటిని స్ట్రెంగ్తెన్ చేస్తుంది, కోర్ని స్ట్రెంగ్త్ చేస్తుంది. సో చాలా మంచి ఆసన. ఇక్కడ వజ్రాసనాలోనే ఇలా నిల్చొని స్లోలీ లెఫ్ట్ లెగ్ ఉంటుంది కదా, పరిగాసన అంటారు దీన్ని. ఇలా స్ట్రెచ్ చేసేసి ఇక్కడ ఇన్హేల్ ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ ఎంత వీలైతే అంతే ఇది స్ట్రైట్ పెట్టాలి. స్లోలీ ఇలా స్లోలీ మళ్ళీ పైకి, మళ్ళీ సేమ్ రైట్ లెగ్ బయటకి, ఇన్హేల్ స్లోలీ ఎక్స్హేల్ చేసుకుంటూ ఇటు స్లోలీ మళ్ళీ పైకి పరిగాసన్. మళ్ళీ సేమ్ కింద కూర్చోండి ఇలా వజ్రాసన్. స్లోలీ చైల్డ్, స్లోలీ అధోముఖ, స్లోలీ నీస్ బెంచ్, మలాసన్. స్లోలీ పైకి వచ్చేసేయండి, మళ్ళీ రిలాక్స్. ఇప్పుడు చేసిన సీక్వెన్సింగ్ ఉంది చూసారా, అది 4 to 5 times రిపీట్ చేసుకోండి, సరిపోతుంది. మీరు గమనిస్తే మనం ఈచ్ అండ్ ఎవ్రీ దగ్గర స్ట్రెచ్ పడుతుంది. సో ఓవరాల్ బాడీకి చాలా మంచిది. దీంతో పాటు ప్రాణాయామం కూడా కంపల్సరీ చేసుకోండి. మెడిటేషన్ కూడా అలవాటు చేసుకోండి స్లోలీ. ఓం మంత్ర మెడిటేషన్ చూపించాను కదా, నా ఫేవరెట్. నాడీ శోధన ప్రాణాయామం లేకుండా నా డే అస్సలు స్టార్ట్ అవ్వదు, నా డే ఎండ్ కూడా అవ్వదు. చేసిన రోజుకి చేయని రోజుకి నాకే చాలా డిఫరెన్స్ తెలిసిపోతూ ఉంటుంది. సో కంపల్సరీ ప్రాణాయామం చేసుకోండి, ఇదంతా సీక్వెన్సింగ్ చేసుకోండి. మీకు ఇంకేదైనా కావాలి, ఇప్పుడు బెల్లీ ఫ్యాట్కి సంబంధించినవి ఉంటే కోర్ స్ట్రెంథనింగ్ చాలాసార్లు చూపించాను కదా, అవి కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఆసనాలు చేశాక మనకి బాడీ అంతా కాసేపు రిలాక్స్ చేయాలి. ఇమీడియట్ మూమెంట్స్ ఇవ్వకూడదు. మీకు ఏదైనా పని ఉందనుకోండి, ఇలా నిల్చొని అయినా సరే డీప్ బ్రీత్స్ తీసుకోండి. ఒక 5 to 6 డీప్ బ్రీత్స్ తీసుకున్నా సరే బాడీ అంతా కామ్ డౌన్ అవుతుంది, సరిపోతుంది. లేదు టైం ఉంది అనుకుంటే మాత్రం శవాసనాలోనే ఒక 5 minutes, ఒక 1 minute, ఒక 2 minutes అలా మీకు ఎంత టైం ఉంటే అంత టైం కంప్లీట్ రిలాక్స్ అవ్వండి. బాడీ అంతా కూడా కంప్లీట్ రిలాక్స్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే మనకి అన్నిటికంటే డైజెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను మీకు ఆల్రెడీ చాలా చెప్పాను. డైజెషన్ మంచిగా ఉంటే అన్నీ బాగా జరుగుతాయి. మీరు తినిందంతా కూడా బాడీ బాగా తీసుకుంటుంది. మనం ఇంకా కరెక్ట్గా తిని ఇవన్నీ ఎక్సర్సైజ్ చేస్తుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో మన గోల్ ఎప్పుడైనా సరే హెల్దీగా అవ్వాలి, అది పెట్టుకోండి. ఆటోమేటికల్లీ అన్నీ జరిగిపోతాయి. ఎప్పుడు నవ్వుతూ ఉండండి.